నమస్తే మీరు చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. రాష్ట్రంలోని రేషన్ డీలర్ల పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహబల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే గుడెం మహబల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్కు 5,000 రూపాయల గౌరవ వేతనం, క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ రాష్ట్ర మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా నుండి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులు ఆహ్వానించినా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గుడెం మహబల్ రెడ్డిని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి బోసు, రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, జయప్రకాష్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 10,000 మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు. యాదాద్రి జిల్లా స్టేట్ సెక్రటరీ గారు, గద్వాల్ జిల్లా స్టేట్ సెక్రటరీ గారు, సిద్దిపేట జిల్లా స్టేట్ సెక్రటరీ గారు, వరంగల్ జిల్లా స్టేట్ సెక్రటరీ గారు, హైదరాబాద్ జిల్లా స్టేట్ సెక్రటరీ గారు, మహబూబాబాద్ జిల్లా జాయింట్ సెక్రటరీ గారు, సిరిసిల్ల జిల్లా జాయింట్ సెక్రటరీ గారు, 31 జిల్లాల నుండి విచ్చేసినటువంటి డీలర్ల యొక్క ఆగమనంతో గౌరవ వేదిక ప్రాంగణం కోలాహలంగా సంతరించుకున్నటువంటి ఈ సాయం మధ్యాహ్న సమయం లోపల మీ అందరి అభిమాన ఆదరాభిమానాలతో ఎన్నెన్నో కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టే విధంగా రేషన్ డీలర్లందరికీ కూడా గౌరవ వేతనం ప్రకటించాలని, క్వింటాల్కి 300 రూపాయల కమిషన్ పెంచాల్సినటువంటి తరుణం ఆసనమయ్యడానికి జ్యోతి ప్రజ్వలన అంటే జ్ఞానాన్ని ప్రసాదించడం, అజ్ఞానాన్ని పెద్దల శ్రీ నాయకోటి రాజు గారు ఈనాటి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా విశిష్టమైనటువంటి ఒక భరోసాను, బాధ్యతను, నమ్మకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీలర్స్ అందరికి అందించేటువంటి బాధ్యులు గౌరవనీయ శ్రీ గుడెం మహబల్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి చేసినటువంటి ప్రజాసేవ, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గుడెం మహబల్ రెడ్డి గారికి, అదేవిధంగా మహానాయకుడు ఆయన. మేము ఇండస్ట్రీ మా ప్రాంతం అంతా పరిశ్రమతో కూడుకున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం ఆల్ ఇండియా జనం ఉంటారు. ఇక్కడ మినీ ఇండియా 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉంటారు. రకరకాల సమస్యలు. ఇండస్ట్రీ ఉండకూడదు, మేము పుట్టాం. ఇండస్ట్రీస్ లో ట్రేడ్ నాయకుడిగా నేను 15-20 మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నా. కార్మిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే జటిలమైన సమస్యలు ఉంటాయి. మేనేజ్మెంట్ వారు కోట్ల రూపాయల సంవత్సరానికి సంపాదించి కార్మికులకు కొట్టే రకాలు ఉంటాయి. కొన్ని ఒప్పించి మేపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. నేను అనుకున్నా ఈ నాయకుడు రాజు అనుకున్నా ఏదో మంత్రులతో వచ్చిన గౌరవ దేశం చేసిన అనుకోండి, ఆలోచన చేసి మొత్తానికి నా మీద మెడ పరుగు పెట్టి కూర్చున్నాం. మాకు ప్రజాసేవలో తోటి మానవుడికి సేవ చేసే అదృష్టంగా అదనంగా దొరికిందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ 33 జిల్లాల అధ్యక్షులను, ముఖ్యమంత్రి గారిని, శివసభ్య మంత్రి గారిని టైం తీసుకొని వాళ్ళు ఇక్కడ సెక్రటరీలు కానీ ఇక్కడ టైం ఇచ్చిన ఈ సమస్యలన్నీ రిప్రజెంటేషన్ తో వెళ్ళి వారి నోటీసులో పెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తామని ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన నేను మీరు 17,200 మంది డీలర్లు గారు 4
మీకున్న సత్సంబంధాలు రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీ సత్సంబంధాలు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వ పరంగా వచ్చే సరుకులను మీరు వారధిగా పనిచేసి జవాబుదారీగా ఉండి మీరు ముందుకు సాగే బాధ్యత మీ పైన ఉన్నది. మీ గిట ఇంతమంది డీలర్ ఉన్నారు, ఇంతమంది డీలర్స్ వచ్చి ఇక్కడ ఒక్కరి గిట ఒక 10,000 రూపాయల పాయింట్ సెట్ అయితే ఒక 15,000 రూపాయల పట్టు సెట్ కట్టుకున్న తల్లు ఏడైసిన ఒకటి ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్, అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ మనసులో ఏముందో నాకు